హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. మనకెంతో బలాన్నిచ్చే రాగి లడ్డండి. ఒక 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని 1:30 నెయ్యి వేసి ఇందులో వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పిండి అనేది మాడిపోకుండా చూసుకోండి. సిమ్‌లో పెట్టుకున్నా పర్వాలేదు. చిన్నగా పెట్టుకొని నెమ్మదిగా వేపుకోండి. ఈ విధంగా వేపి దీన్ని తీసి వేరే బౌల్‌లో పెట్టేసుకుందాము. ఇదే బౌల్‌లో ఇంకా కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక హాఫ్ కప్పు బాదం, ఒక హాఫ్ కప్పు కాజు అండి. మీ ఇష్టము, ఉంటే ఎక్కువని వేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. ఒక నెయ్యితోనే చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం వేస్తున్నానండి. ఒక్కొక్కసారి మనకు లేకున్నా పర్వాలేదు, చేసుకోవచ్చు. వీటిని దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. మన హెల్త్‌కి చాలా మంచిదండి రాగి లడ్డు. మరీ ఎండాకాలం కంపల్సరీ తినాలి. మన బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా అవుతాయి. ఇవి డైలీ ఒకటి తినండి. ఒక చిన్న కప్పు వాటర్ తీసుకొని అదే బౌల్‌లో వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి 1:30 బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల రాగి పిండికి 1:30 బెల్లం అండి. కరెక్ట్ సరిపోతుంది. మీకు తీపి తక్కువ తినాలనుకునే వాళ్ళు 1 కప్పు కూడా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పులు కూడా యాడ్ చేయండి, పర్వాలేదు. స్వీట్ అనేది కొంచెం తీపిదనం ఎక్కువ వస్తుంది. దీన్ని పొంగొచ్చే వరకు మరిగించిన తర్వాత వేరే బౌల్‌లో దీన్ని మళ్ళీ వడపోసుకుందాము. ఎందుకు అంటే కొంచెం ఉష్క అనేది ఉంటుందండి కంపల్సరీ బెల్లంలో. మనం జాగ్రత్త చూసుకోవాలి. కొంచెం చెత్త అయినా ఏదైనా ఉంటుంది. వేరే కడాయిలో వడపోసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఈ బెల్లాన్ని కలుపుకుందాము. ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. ఇంతే, ఒక్క పొంగు వచ్చేటట్టు చూసుకోండి. ఇందులోకి ఇలాచీ పౌడర్ వేద్దాము. మంచి ఫ్లేవర్ కోసం అండి. ఇలాచీ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. ఈ రాగి పిండి, కాజు బాదం వేసి కలిపేసుకోవడమే. స్టవ్ కట్టేసుకొని కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాతనే నెమ్మదిగా కట్టుకోండి. ఏం గట్టిగా ఏం కాదు. మొత్తం కలిపేసుకోండి. మనకు కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం లైట్గా చల్లారనివ్వండి. చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పానకంలో పిండి మంచిగా కలిసేంత వరకు కలపండి. కొంచెం చల్లారనివ్వండి. మరీ వేడి మీద మనం కట్టలేము. కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టేసుకుందాము. స్టవ్ కట్టేసి బాండిని పక్కన పెట్టేసుకొని ఉండలు కట్టేసుకుందాము. చూసారా, ఈ విధంగా ఒక్కొక్కటి కట్టేసుకోండి. ఈ రాగి లడ్డూలు ఖచ్చితంగా డైలీ ఒకటి తినండి. ఈ రాగి లడ్డూలు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.